సూర్యాపేట మున్సిపాలిటీలోని 7వ వార్డులో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంకా పెన్షన్ బాకీ ఉంది. ఒక పెన్షన్ గవర్నమెంట్ వచ్చిన మొదటి నెల ఇయ్యలేదు, అదత్యం బాకీ పెట్టిండ్రు. మరి ఏం చేస్తున్నారు పైసలన్నీ? కేసీఆర్ ఉండగా ఏట పెంచుకుంటా పోయిండని ఏం చేస్తున్నారు చూస్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పంచగా దొబ్బుతున్నారు. కమిషన్ల పేరు మీద కాంట్రాక్ట్ల పేరు మీద వేల కోట్ల రూపాయలు పంచుకుంటున్నదని నేనేం అబద్ధం చెప్తలే, నేనేం ఆరోపణ చేస్తలే. వాళ్ళే పంచాయతీ పెట్టి కొట్టుకుంటున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులను చూసారు మీరు. కొండ సురేఖ ఒక మంత్రి ఉంది. నేను ఒక్కదాన్ని లంచం తీసుకోలే, ఇప్పటిదాకా మా మంత్రులందరూ తీసుకుంటారని చెప్పింది సాబ్గా. ఆమె బిడ్డ వచ్చి మాకొచ్చే 100 కోట్లు ఆడు ముఖ్యమంత్రి ఆఫీస్ వాడు తుపాకీ పెట్టి భయపెట్టి ఇచ్చి గుంజుకపోయాడు, వాడెట్ట గుంజుకపోతుడా మాకొచ్చే 100 కోట్లు అని. ఆ వరంగల్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటారు, మహిళలు, సీతక్క ఆమె. వాళ్ళిద్దరు ఏం మాట్లాడినరు? ఖమ్మం మంత్రి గారు వాడేవాడు వచ్చి మా జిల్లాలో నా కాంట్రాక్ట్ దొబ్బడానికి మాకొచ్చే కమిషన్లు వాడేసుకపోతున్నాడు, ఆడవాడు ఖమ్మవాడు అని ఆమె చెప్తే. ఈ నల్లగొండలో ఒక ఆయన ఉంటాడు, ఆయన నీళ్ళలో వాటర్లో నీళ్ళుగా పోయి ఉంటాడు, పొద్దుందనక తెల్లందనక. ఆయన ఎప్పుడు సోయిలు ఉన్నాడు. ఆయన చెప్తాడు, సినిమా మంత్రి ఆయనే. సినిమా రేట్లు వచ్చింది నాకు తెలియదు, వాళ్ళే ముఖ్యమంత్రి ఆఫీసులు సంతకం పెట్టిరు, వాళ్ళే తీసుకురా, వచ్చేది వాళ్ళే తీసుకురు, నాకు రానియలే. మహబూబ్నగర్ లో మంత్రి ఉంటాడు, ఆయన బీర్లు వైన్స్ మంత్రి. ధరలు పెంచింది నాకు తెలియదు, మొత్తం వాళ్ళదే ముఖ్యమంత్రి ఆఫీస్ అంతా వాళ్ళే దొబ్బిరు, వాళ్ళే ఇచ్చారు, నేను సంతకం పెట్టలేదని ఆయన. ఏడదంగా పోయింది ఈ పంచాయతీ. పైసల పంచాయతీలు పక్కన పోయినాయి, పైసలు ఎక్కువై బల్బ్ ఎక్కువై ఇప్పుడు ఈ ఆడోళ్ళ పంచాయతీ పెట్టుకుంటారు. అవి కూడా బయటపడ్డాయి, బహిరంగంగా టీవీలలో చూసారు మీరు. మంత్రులకు అధికారులకు లేని ఉన్నాయి కల్పించి రాసి పేపర్ వాళ్ళ ముందట గంత అధ్వానం అయిపోయారు మంత్రులు. మంత్రులు కూడా గింత గలీజ్ పనులు చేస్తున్నారు అని చెప్పి ఇజ్జత్ తీస్తున్నారు తెలంగాణకు. ఇవాళ ప్రభుత్వం గట్ల ఉంది, ప్రభుత్వం చేస్తున్న పని. ఇక ముఖ్యమంత్రి అంటే వాడు ఉన్నాడు, ఉత్త రోత మనిషి. ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికే సిగ్గు పోయేటట్టుంది, మన తెలంగాణ సిగ్గు పోయేటట్టుంది. భాష మాట్లాడితే ఏమన్నా పద్ధతి ఉంటుందా? తెలంగాణ తెచ్చింది కేసీఆర్. తెలంగాణ కేసీఆర్ తెచ్చింది కాబట్టే తెలంగాణ పేరు మీద ఓ పిసిసి అయింది, దానికి వాడిని అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి పదవి మన డబ్బులన్నీ ఢిల్లీకి పంపుతున్నాడు, పార్టీకి కప్పం కడుతున్నాడు. ఆ మాట్లాడే భాష నోట ముంచుతారు, ఎవడన్నా చూస్తేనే సోయి కూడా లేకుండా సోయి తప్పి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ నువ్వు అంటే సాగు కొడతా అంటాడు, బొంద పెడతా అంటాడు, నోటికి వస్తే ఆరే పోరే అని మాట్లాడతాడు. నేను కూడా అనొచ్చు, వాడి స్థాయి ఎంత, వాడెంత. కేసీఆర్ కాలు కోటికి సరిపడు వాడు, కేసీఆర్ కూర్చుని దాన్ని వచ్చి కూర్చున్నాడు, వాడెంత నేను కూడా అనొచ్చు. కానీ నేను అనడం లేదు, నాకు సంస్కారం ఉంది, నాకు విజ్ఞత ఉంది. కేసీఆర్ మాకు మంచి మాట్లాడడం నేర్పండి, కానీ ఆయనకు నేర్పిన భాష, ఆయన గురువులు అటువంటి దుర్మార్గులు, ఆయన గురువులంతా అక్కడ ఉన్నారు ఆంధ్రలో. అందుకనే అంత కంపు మాటలు వస్తాయి, కంపు నోరు. ఇవాళ ఆ ముఖ్యమంత్రి మాటలకు చెప్పుతో కొట్టినట్టు ఉండాలన్నా తప్పకుండా మీరు ఇక్కడ కారు గుర్తుకు ఓటేయాలి, ప్రభుత్వం గెలిపేయాలి. కేసీఆర్ ను తిట్ల కొరకైనా ఒక్కొక్క చెప్పు దెబ్బపడాలి, ఆ పద్ధతుల్లో ఉండాలి. సూర్యాపేటలో కూడా చూస్తున్నాం మనం, అభివృద్ధి రూపాయి లేదు. మళ్ళా పాత పద్ధతుల్లోనే నీళ్లు తగ్గినాయి. నేను రోజు ఇచ్చిన నీళ్లు ఇవాళ 2 రోజులు కొనాడు, 3 రోజులు కొనాడు ఇస్తున్నారు, రోజు బంద్ చేస్తున్నారు. ఒక్క నిమిషం పోకుండా వీధి దీపాలు ఉండే, కరెంట్ ఉండే, మళ్ళా కరెంట్ ఎప్పుడో పోతుంది. మురికాలు వాళ్ళు తీసినోడు ఉండటం లేదు, మళ్ళా దోమలు మోపవుతున్నాయి, మళ్ళా పందులు వస్తున్నాయి పట్టణంలో. దోమలు పందులు కాంగ్రెస్ లో అరాచకాలు వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ పాలన వచ్చినాక సూర్యాపేటకి ఏమొచ్చింది అంటే దోమలు పందులు కాంగ్రెస్ లో దుర్మార్గపు అరాచక పాలన వచ్చింది. మళ్ళా పాత పద్ధతులు, ఎంకటి పద్ధతులే. పాపం ఒక ఆయన ఇల్లు కూడా కొడుతుడు వచ్చి, నీకు అన్ని చక్కగా లేవని.
ఒక బలహీనుంది ఊలగొడుతున్నారు, మిగతా వాళ్ళందరూ నోటీసులు ఇస్తున్నారు. ఆ చలో ఆ హౌజులు ఉన్నాయి కదా, ఈ హౌస్ ఆ హౌస్ అని పేరుంది కదా, రెడ్ హౌస్, వైట్ హౌస్, బ్లాక్ హౌస్, గ్రీన్ హౌస్, ఆడి విల్సుడు లోపల తీసుకుపోయి భయపెట్టించుడు. నీ ఇల్లు కూడా కొడితే ఎంత నష్టం అవుతుంది? అయ్యా 30 లక్షలు, ఆ 3 ఇచ్చిపో. ఈ వసూలు మొదలు పెట్టింది ఇక్కడ సూర్యాపేట కాదు, అంతటా గదే పరిపాలన. మంత్రులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయిలో, కింద వాళ్ళ అనుచరులు ఈ స్థాయిలో. సూర్యాపేటలో మళ్ళా గదే వచ్చింది. మీరు మంచి ఆలోచన చేస్తే ఏమొచ్చింది అంటే 2014 ముందు ఏముండనో ఇవాళ గదే వచ్చింది. మళ్ళా దాన్ని పోగొట్టాలి. మీరు చూసిండ్రు సూర్యాపేటలో సద్దుల చెరువు ఎంత బాగా అయిందో. ఆడ బోటింగ్, ఎవరైనా పిల్లలు బోటింగ్ పోవాలంటే ఆడదాకా పోతుంది. నేను అక్కడి దాకా పోయే పని లేదు, మనకు సద్దుల చెరువు ఈడ కూడా పుల్లారెడ్డి చెరువులో చేస్తా అని చెప్పి బ్రహ్మాండానికి పని మొదలు పెట్టా. దానికి ఇప్పటి 15 కోట్లు ఖర్చు పెట్టినా అంత పూర్తి కావచ్చింది. ఇంకొక పావులంత పని ఉంది. వాస్తవానికి గవర్నమెంట్ అంటే ఎవడైనా వస్తే దాన్ని పూర్తి చేయాలి. దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. కానీ మొత్తం పని ఆపిరు. దాని బిల్లు ఇయ్యలే, పని ఆపిరు. కాంట్రాక్టర్ బిల్లులు ఇయ్యలే, పాపం ఆయన పని ఆపిపోయిండు. బిల్లు ఎందుకు నేను ఎక్కడికి చేయాలి అని అన్ని కూడా చేసిన చెడగొట్టుడు తప్ప ఒక్కటి కూడా మంచి పని చేసింది లేదు. మరి మీరు దొంగ చేతికి తాళం చేయిస్తారా? రౌడీ చేతికి కర్ర ఇస్తారా? ఇప్పుడు రౌడీ కూడా ఇటాటు రుక్కుతుంటే కర్ర కనబడితే అమ్మ వీడు డిసిప్లిన్ కొడతాడని దాచిపెడతాడు. ఆ కర్ర ఉంటే కూడా మీరు వాళ్ళ చేతికి ఇయ్యరు పట్టుకొని. మరి ఇవాళ కాంగ్రెస్ కు ఓటేస్తే రౌడీల చేతికి ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. కాంగ్రెస్ కు ఓటేస్తే దొంగోల చేతికి తాళం చేయించినట్టు అవుతుంది. వాళ్ళు చేసే దోపిడీకి మీరు లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మంచి ఆలోచన చేయరి. ప్రవీణ్ మంచి పిల్లోడు. దేవయ్య గారు సరే అప్పుడు ఎమ్మెల్యే చేసిండు, చనిపోయింది ఆయన. ఆ కుటుంబం నుంచి మళ్ళీ ఇప్పటివరకు కూడా ఎన్నడేమో అవకాశం రాలే. మొదటిసారి పక్కనే కాబట్టి వాడు కాకుండా ఇక్కడ అంతా కూడా నా బంధువులు, తెలిసిన వాళ్ళు, మిత్రులు ఉన్నారు సార్. అంటే ఇక్కడ నేను ఆయనకి ఇచ్చిన అవకాశం. మొత్తానికి మన వాళ్ళు కూడా కృష్ణ చేద్దామని అనుకున్నాడు. కృష్ణతో పాటు వేరే వాళ్ళు ఆశించినా కూడా నేను లేదు తమ్మి, మనకి ఇద్దాం, ప్రవీణ్ కు సీనియర్ కదా, మనకు అవకాశం ఇద్దాం, నువ్వు కూడా ఒప్పుకోవాలంటే కృష్ణ కూడా ఒప్పుకొని ఉపసంహరించుకొని ప్రవీణ్ గెలుపు కృషి చేస్తాను. కృష్ణ నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా భవిష్యత్తులో ఆలోచన చేస్తా, మంచి అవకాశం ఇస్తా. మరి అదే రకంగా ఈరోజు మరి ప్రవీణ్ గెలిపేయడానికి ముందుకు వచ్చిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సో కాబట్టి మరి మీరందరూ కూడా ఇవాళ పార్టీలో చేరి ప్రవీణ్ గెలిపేయడానికి ముందుకు వచ్చిన బీజేపీ కాంగ్రెస్ మిత్రులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి స్వాగతం తెలియజేస్తూ, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా ఎటువంటి ప్రలోభాలు పెట్టినా లొంగకండి. తప్పకుండా ఓటేసేటప్పుడు మీకు జరిగిన పని కనపడాలి, ఆరుగురు కనపడాలి, కేసీఆర్ కనపడాలి. ప్రవీణ్ మంచి విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ.